అమృత్ టెండర్లలో వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు తింటున్న పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అడుగుతలేరు. వాళ్ళు అడుగుతున్నది సార్, మేము మా స్కూల్లో కూరగాయలు సప్లై చేస్తామని అడుగుతున్నారు. సార్, మా స్కూళ్లలో పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవసరమయ్యే కెమికల్స్ ని మేము సప్లై చేస్తామని అంటున్నారు, ఫినైల్ ను సప్లై చేస్తామని అంటున్నారు, పిల్లలకు పనికొచ్చే సబ్బులను సప్లై చేస్తామని అంటున్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఆ ఫినైల్ కాంట్రాక్ట్లు కూడా బడా బాబులకు ఇచ్చిండ్రు. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజానికి ఇక్కడ కుట్ర జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచేసే కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద పడేసి వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించి బిచ్చగాళ్ళుగా మార్చే కుట్ర అనేది జరిగింది. ఆనాడు ఒక అధికారిని అక్కడికి పోస్ట్ చేసి ఆ అధికారిని సీఎం గారికి అత్యంత దగ్గరగా ఉన్న అంతరంగిక సహాయకుడైన వేం నరేందర్ రెడ్డి, ఇప్పుడున్న రాజ్యసభ సభ్యుడు, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వీళ్ళతోని ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి దానితో పాటు జీవో నెంబర్ 17 ఇచ్చి ఎక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పదవే లేకుండా ఆ కాంట్రాక్ట్ల డాక్యుమెంట్ లో దీన్ని తీసేసిండ్రు. మిత్రులారా, ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు చేవెళ్లలో ఆగస్టు 13వ తారీఖు 2023 నాడు ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, కామారెడ్డిలో అక్టోబర్ నాడు బీసీలకు 42% ఇస్తున్నారు, మైనారిటీ సోదరులకు 4,000 కోట్ల బడ్జెట్ ఇస్తా ఉన్నారు. కానీ ఈ పాఠశాలల్లో ఎక్కడ కూడా అలాంటి ఊసే లేదు. అందుకొరకే ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా కడుపు గాలి వచ్చిండ్రు, వాళ్ళకు వేరే మార్గం లేకొచ్చిండ్రు. ఇలా ఎర్రటి ఎండ ఉన్నది, వడదెబ్బతో వందల మంది చనిపోతా ఉన్నారు. అయినా కూడా ఎండ కాదని పొద్దున్నే 5 గంటలకు లేచి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు, ఈ దోపిడీకి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి చావోరేవో తేల్చుకునేందుకే ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చింది. సార్, ఈ రోజు మీరు మరి ఒక పెద్ద మనసు చేసుకుని వీళ్ళందరికీ అండగా ఉండడానికి ఇక్కడికి వచ్చిన మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు 18 గంటలు నేను పనిచేస్తున్నా, నా రివ్యూలు చూసి అధికారులందరూ కూడా పారిపోతున్నారు అని చెప్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అధికారులే మాకు చెప్తున్నారు మీరు 18 గంటలు రివ్యూ చేస్తున్నారేమో కానీ మీరు సర్వే నెంబర్ల గురించి రివ్యూ చేస్తున్నారు, మీరు భూముల గురించి రివ్యూ చేస్తున్నారు, మీరు ఎక్కడెక్కడ భూములుంటే వాటిని కబ్జాలు చేయాలని రివ్యూ చేస్తా ఉన్నారు, దొంగ జీవోలు ఎట్లా తీసుకురావాలో రివ్యూ చేస్తా ఉన్నారు, రహస్యంగా జీవోలు తీసుకొచ్చి భూభారతి పోర్టల్లో మీకు అనువైన వాళ్లకు భూములు ఇవ్వడం కోసం ఈ రోజు రివ్యూలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఇలాగా ఈ పేద ప్రజలను కాంట్రాక్టర్లుగా మార్చే రివ్యూలు మీరు చేయడం లేదు. నిజంగా చేస్తుంటే ఆ జీవో కాపీలు, ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇవన్నీ కూడా దస్త్రాలన్నీ కూడా ఇవాళ ఇందిరా పార్క్ తీసుకొని రండి. మా కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఇవాళ కేటీఆర్ గారు జడ్జి అంట, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అంట, వీళ్ళు నిరుద్యోగులుగా మారి రోడ్ల మీద తిరుగుతున్నారు. నిజంగా కేటీఆర్ గారు జడ్జి అయితే, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అయితే, రేవంత్ రెడ్డి మొదటి రోజునే నువ్వు చెల్లపల్లి జైలుకు ఎన్ని నేరాలు చేసినావు నాయన, నువ్వు ఎన్ని నేరాలు చేసినావు. నిజంగా కేటీఆర్ గారు మంచి మనిషి కాబట్టి ఇన్ని రోజులు బయటలో రేవంత్ రెడ్డి నువ్వు ఆయన నిజంగా జడ్జి అయ్యి మాలాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్ల ఈ దస్త్రాలన్నీ కూడా నువ్వు చేసిన కుంభకోణాలన్నీ కూడా భూతత్వం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒంటి కళ్ళతోనే డైరెక్ట్ గా కనిపిస్తున్నావు నువ్వు చేసిన కుంభకోణాలు. ఒక మైనర్ బాలిక మీద అగాత్యం చేసిన దుర్మార్గుని 9 రోజులు నువ్వు దాచిపెట్టినావు. నువ్వెట్లా హోమ్ మినిస్టర్ అవుతావు, నువ్వు ఎట్లా సంక్షేమ శాఖ మంత్రి, సంక్షేమ శాఖ కూడా విద్యాశాఖ కూడా నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఇలా ఆ విద్యాశాఖ నుంచి పుట్టిన బిడ్డలే ఇలా రోడ్లెక్కిండ్రు, ఆకలితో అలమటిస్తా ఉన్నారు. అందుకొరకే తెలంగాణ సమాజం ఒకసారి గమనించాలి. అందుకొరకే కేటీఆర్ గారిని ప్రత్యేకంగా నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. చివరి వరకు కూడా ఈ రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని చివరి వరకు కూడా వారు మన వెంబడే ఉంటారని మళ్ళొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.